నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. గణేష్ నిమజ్జనం సందర్భంగా గోదావరి నది బ్రిడ్జ్ పైనుంచి గణేష్ విగ్రహాలను గోదావరి నదిలో వేసి నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసిన పాయింట్ పైనుంచి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో రామగుండం అక్బర్ నగర్ కు చెందిన రాజేష్ అనే యువకుడు కాలు జారి గోదావరి నదిలో పడిపోయాడు. గోదావరి నదిలో పడిపోయిన యువకుని కోసం పోలీసులు జాలర్లు బోట్ సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా అక్కడకు చేరుకుని యువకుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశృతి జరగొద్దని అన్ని రకాలుగా చర్యలు తీసుకున్న ఉదయం 6 గంటల వరకు సజావుగా సాగగా ఆ తర్వాత అందరూ ఉండగానే ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం విచారకరమని అన్నారు. ఆ యువకుని కోసం అధికారులు ఇక్కడ సుందిల్లా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారని, ఆ యువకుడు ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకున్నారు. ఆ కుటుంబానికి తక్షణ సాయంగా తాను 2 లక్షల రూపాయలు ఇస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే తెలిపారు. అమెరికా వెళ్ళాను చూడాలా, ఎక్కడున్నాడు అని చూడాలా, ఓ రంగా చెప్తాండి. నా కొడుకు నాకు ఇంటి తల్లి నా కొడుకు ఈ నడకటి నేను దాచుకుంటాను. అంటి పాఠం పెట్టండి ఆడమైపుడు అంటి పాఠం అన్ని నా కొడుకు తొట్టాయలకు పనికి పంపున్నాడు. అలాగే సావదావ పని చేసుకుంటూ బతుకుతున్నాం అన్న. నీవింత బతుకుతున్నా ఎవరింటి పోకుండా నా కట్టంగా బతుకుతున్నా. ఆడ కూర లేదు ఓ పుడి పోతాను ఉంటాడు అన్న. మా పట్టులో చదువుకున్నాను. నేను నౌకరి చేస్తామని ఆయన బట్టే వస్తాను అన్న. ఆయన బట్ట అయిపోయింది. నేను నౌకరి పోతామని నాకు 24 సంవత్సరాలు ఆ సర్టిఫికెట్ ప్రతిసారి వాళ్ళతోనే సంఖ్యానికి ఏర్పాట్లు లేవు. తేడా వచ్చిందని మీద వాడేవా డబ్బులు అన్నట్టు ఇక అటు ఇంకోటి అడ్డు వచ్చేదానికి మనం ఏం చేయాలి? ఈ మధ్యలో వాళ్ళకి సగం పెట్టి మనం మధ్యలో రోడ్ బ్లాక్ చేసి పడేయాలి. కానీ లేకుండా వాడు ఇట్టా వచ్చి మనం ఎడికేస్తాం కదా, మనం అపోజిట్ సైడ్ విధానం పెట్టుకోమనాలి. మధ్యలో మనం బ్యారికేడ్ పెట్టుకోవాలి. ఏం చేయాలి? మనం ఆ టెంపరీ ప్లాట్ఫామ్ యూటర్న్ చేసుకోవడానికి ఐరన్ ఉంటుంది చూస్తాం, టెంపరీ పెట్టడానికి దాటడానికి అదొకటి ర్యామ్ పెట్టుకోవాలి. దానికి మొట్టమొదటిసారి వచ్చారు. ఆయనతో ఇంత ఇంకెక్కువ వస్తారు. వేరే స్కోప్ లేదు. ప్రతిసారి వాళ్ళు అతను వాళ్ళు ఏర్పాట్ల గురించి కూడా ఏర్పాట్ల గురించి నేను చెప్పినది. నేను ఆ కలెక్టర్కి ఈ కలెక్టర్కి పోలీస్ ఆఫీసర్ కలిసి చేయండి అని చెప్పి వాళ్ళని ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు చేయరు. పోయినసారి గవర్నమెంట్ అప్పటివరకు వాళ్ళకు ఏర్పాటు పడింది. నిమజ్జనోత్సవ కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా బ్రహ్మాండంగా కనివిలేని రీతిలో గొప్పగా జరిగినాయి. ప్రతిసారి గణేషుల విసర్జన పెరుగుతూ ఉంది, గణేషులు పెట్టడం కూడా ఎక్కువ అవుతుంది. ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన. మార్నింగ్ 6 వరకు కూడా నేను కూడా అందరితో మా అధికారులతోటి పోలీస్ అధికారులతోటి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా నిద్రపోకుండా. అదే మాదిరిగా పోలీస్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, 2 ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, సింగరేణి అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, సంబంధిత ప్రతి ఒక్క మున్సిపల్ అధికారి కూడా ఇక్కడ ఉన్నారు. ఆ తరుణంలో ఇంకా ఇక్కడ దాదాపుగా అప్పుడు 50 వరకు వినాయకులు ఉన్నాయి. 6-7 ఆ పడిపోయే సమయంలో పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు. వీళ్ళు కూడా రావడం, వాటికి పెట్టినప్పుడు మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్న తరుణంలో, పోలీసు ఉన్న తరుణంలో అది జరిగేటప్పుడు అప్పటి వరకు దాని ముందు కూడా వీళ్ళతో మాట్లాడేది అంతా పీస్ఫుల్ ఉన్నారు.
ఎందుకంటే గతంలో వారం రోజుల ముందే మేము ఇక్కడికి వచ్చి ఈ వచ్చే ఫ్లడ్ను చూసి విపరీతమైన వరద వస్తూ ఉంది. మనం ఇది చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, లైట్స్ పెట్టించాం, దాదాపు 25 పాయింట్లు 31 పాయింట్లు పెట్టినాం, క్రేన్స్ కూడా అద్భుతంగా పెట్టినాం. 1 గంట రూపాయలు పూర్తయినాయి. ఏవైతే ఆలస్యంగా వచ్చినాయో వాటికి మాత్రమే వాళ్ళు పొద్దున వరకు చేయలేదు. వాళ్ళు కూడా చాలామంది ఆడుతూ పాడుతూ రావడం, టైర్డ్ అయి ఉన్నారు. ఆ సందర్భంలో అతన్ని నిలబడ్డప్పుడు దురదృష్టవశాత్తు ఆ పిల్లోడు దాకా పడిపోయిన వెంటనే ఇటు చివరిలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే స్పీడ్ బోట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం, ఒక బోట్ ఏమో ఒక బండకు తలిగి ఆగిపోవడం, ఒక బోట్ ఆడించేది. కానీ ఆ వచ్చే వరద నీటి ప్రవాహంలో ఆ స్పీడ్లో అప్పటికే అయినా ఆ పిల్లోడు ముందడికి వెళ్ళిపోయినాడు. నాకు తెలిసి అంత పైకి వెళ్ళి పడ్డప్పుడు మనిషికి కొంచెం దెబ్బ తగులుతుంది, తర్వాత అయిపోతుంది టెన్షన్లో. అతనికి ఈత వచ్చినా కూడా ఆ ప్రవాహానికి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా పొద్దున్న నుంచి అన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎల్లంపల్లి అధికారులతో మాట్లాడి నీళ్ళ ఫ్లో తగ్గించి బోటు ఇక్కడ సుందిల్లో కూడా తిరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అధికారులు కాంప్రమైజ్ కాకుండా కలెక్టర్ గారు స్వయంగా అక్కడ నుంచి పరిలిస్తూ, పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఉండగా జరుగుతున్న తరుణం. ఇవన్నీ జరిగినా కూడా దురదృష్టంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది జరగరానిది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు కూడా జరిగినటువంటి ఒక దురదృష్టమైన కారణం. దీనికి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి నేను ఆ పిల్లోడు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త రావాలని కోరుతున్నా. ఒకవేళ జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ప్రగాఢ స్థానం చెప్తాను. ఆ ఊరు అది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రతి ఒక్కరికి జరిగినటువంటి ఒక చిన్న పిల్లోడు 25 సంవత్సరాల పిల్లోడు పోయిందంటే ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత బాధ ఉంటుంది. దాన్ని మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దీనికి కూడా రాజకీయం చేయాలని మాట్లాడటం ఏంటంటే వారికి మీరే మాట్లాడాలి. ఇవాళ ఒకే ఒక అంశం, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం నాది. ఆ కుటుంబానికి ఎక్కడి నుంచో లక్షటిపేట నుంచి వచ్చి అక్బర్ నగర్లో కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఉంటూ కూలి పని చేసుకుంటాము. వారికి ఒకడే కొడుకు. ఆ కుటుంబానికి బాధనైతే ఆ దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేదు. కానీ ఒక మానవుడిగా మా కుటుంబ సహచరుగా వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వారిని తప్పకుండా ఆదుకుంటాం. నా సొంతగా ప్రభుత్వంతో కాకుండా నేను ఒక 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము ఇస్తా ఉన్నాం. దాంతోపాటు నాకు ఇప్పుడే ఏడ్స్ చెప్తా ఉన్నాను, మాకు ఇల్లు లేదు, మాకు భూమి లేదు. హరి కూడా చెప్తా ఉన్నాడు, వారి ఇంటి పక్కకి ఉంటారు. ఈ సందర్భం కాదు కావచ్చు, కానీ వారికి ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తాం. వారిని ఆదుకునే పూర్తిగా అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరోసారి వారికి నేను, మా అధికారులు, జిల్లా యంత్రాంగం, రామగుండం అందరు ప్రజలు ఆ దేవదేవుడు గణనాథుని మా కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనసా వాచ కోరుకుంటున్నాను.